బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ డీజీపీగా సివి ఆనంద్ కి గ్రీన్ సిగ్నల్ దొరికింది. సివి ఆనంద్ నియామకానికి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవీ కాలం ముగియనుండడంతో తదుపరి డీజీపీగా 1991 బ్యాచ్ ఐపీఎస్ క్యాడర్కి సంబంధించినటువంటి సివి ఆనంద్కి అవకాశం దొరకబోతోంది. యూపీఎస్సీ పంపినటువంటి డీజీపీ అర్హుల లిస్టులో సివి ఆనంద్తో పాటుగా వినాయక్ ప్రభాకర్ ఆప్టే అండ్ సౌమ్య మిశ్రా పేర్లు కూడా ఉన్నాయి. అయితే ముగ్గురులో అందరికంటే సీనియర్ కావడంతో సివి ఆనంద్కి అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు సివి ఆనంద్. ఇక సివి ఆనంద్ స్థానంలో హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా శిఖా గోయల్ నియామకం జరిగే అవకాశం కూడా ఉంది. మా ప్రతినిధి ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, సివి ఆనంద్కి అన్ని రకాలుగా క్లియరెన్స్ దొరికినట్టు తెలుస్తోంది. సో అటు శివధర్ రెడ్డి సమయం పూర్తి కావడంతో సివి ఆనంద్కి అవకాశం దొరకబోతోంది. సో గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి క్లియరెన్స్ ఉంది? పొలిటికల్గా కూడా ఆలోచిస్తారు కాబట్టి సివి ఆనంద్కి అడ్డంకులు ఉండే అవకాశం ఉందా? క్లియరెన్స్ దొరికినట్టేనా గవర్నమెంట్ పరంగా? మనోజ్, ఆల్రెడీ దీని మీద శివధర్ రెడ్డి గారికి సంబంధించి మనం చూస్తే అది టెంపరీగా గవర్నమెంట్ అపాయింట్మెంట్ సంబంధించి ఆయన నియామకం చెల్లదని చెప్పని కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ లోపల రిటైర్మెంట్ స్టేజ్ దగ్గర రావడంతో ఆయన రిటైర్ అవుతున్న నేపథ్యంలో అఫీషియల్ గా యూపీఎస్సీ అంటే కేంద్ర ప్రభుత్వం లిస్ట్ లో సీనియారిటీ ప్రకారం సివి ఆనంద్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించిన లిస్ట్ లో కూడా ముగ్గురు పేర్లలో కూడా ప్రభుత్వానికి చేరింది ఇప్పటికే ముగ్గురు లిస్టు. దానికి సంబంధించి సివి ఆనంద్ ను సెలెక్ట్ చేసినట్టు కూడా మన సమాచారం అంతా. దీనికి సంబంధించి మనం ఒక విషయం గమనించుకోవచ్చు. ఈ సివి ఆనంద్ సంబంధించి ఆయన హోమ్ డిపార్ట్మెంట్ దాంట్లో ఆయన అధికారిగా ఉన్న నేపథ్యంలో శిఖా గోయల్ ని అపాయింట్ చేశారంటే మరి ఆ ప్లేస్ లో ఉన్న సివి ఆనంద్ నెక్స్ట్ డీజీపీగా సెలెక్ట్ అవుతున్నారు అన్నది మనకు ఒక అన్అఫీషియల్, అంటే చెప్పగానే చెప్తున్నట్టుగా అది అఫీషియల్ సింబల్ అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉంది. ఖచ్చితంగా దీంట్లో నెక్స్ట్ డీజీపీగా 1991 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్కి అవకాశం వస్తుంది. అలాగనే యూపీఎస్సీ పంపిన డీజీపీ లిస్ట్ లో అర్హుల లిస్ట్ లో కూడా సివి ఆనంద్ తో పాటు వినాయక్ ప్రభాకర్ ఆప్టే అలాగే సౌమ్య మిశ్రా పేర్లు కూడా ఉన్నాయి. ఈ ముగ్గురు కంటే కూడా అందరికంటే సీనియర్ సివి ఆనంద్ కావడంతో ప్రస్తుతం హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్న సివి ఆనంద్ ప్రస్తుతం ఆ ఆనంద్ స్థానంలో ప్రస్తుతం శిఖా గోయల్ ఉంది. కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ ఆనంద్ గారిని నెక్స్ట్ డీజీపీగా ఎన్నుకోవడానికి అన్ని రకాలుగా మనం చూస్తే దీంట్లో యూపీఎస్సీ పంపిన లిస్టు, తర్వాత సీనియారిటీ, తర్వాత ఉన్న వాళ్ళలో కల్లా ఎఫిషియన్సీ ఉన్న ఆఫీసర్. దీనికి మనం గతంలో చూసాము. ఆయన సైబరాబాద్ లో పనిచేసిన, హైదరాబాద్ లో పనిచేసిన, తర్వాత హోంశాఖ స్పెషల్ సెక్రటరీ పనిచేసినా కూడా ఆయన యొక్క బ్రాండ్ మార్క్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వం కూడా ఒక సీనియారిటీ మీదనే కాకుండా ఆయన ఎఫిషియన్సీ మీద కూడా ఆధారపడి ఆయన సెలెక్ట్ చేసినట్టుగా మన సమాధానం అంతా ఉంది. మనోజ్, రైట్. సో అంటే పొలిటికల్ కూడా ఆలోచిస్తారు ప్రభుత్వ పరంగా. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా పొలిటికల్ పార్టీగా ఆలోచిస్తుంది కాబట్టి ఎవరున్నా సరే తమ కొంత కంట్రోల్లో ఉండాలి, లేకపోతే తమకు అనుగుణంగా ఉండాలి రకంగా ఆలోచనతో ఉన్నది. సో సివి ఆనంద్ గత బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు హైదరాబాద్ సిపిగా. కాబట్టి ఇప్పుడు ఆయనకి డైరెక్ట్గా అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందా, లేకుంటే కొత్త వారిని ఎవరైనా నియమించే అవకాశం ఉందా? లేదు మనోజ్, ఎందుకంటే ఆయన వివాద రహితుడు. అంటే ఎలాంటి వివాదాల్లోకి పోవడం కానీ, తర్వాత పబ్లిక్ సర్వ్ చేయడంలో కూడా ఆయనకు ఒక ట్రేడ్ మార్క్ ఉంది, బ్రాండ్ మార్క్ ఉంది. కాబట్టి దీనికి ఈ పోస్ట్ కి సివి ఆనంద్ కరెక్ట్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అంటే గతంలోనే సివి ఆనంద్ డీజీపీ అవుతారని చెప్పేసిన వ్యవహారంలో కూడా తర్వాత శివధర్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర అవటం, తర్వాత ఇంటెలిజెన్స్ లో పనిచేయడం లాంటి అనేకమైన కారణాలు, తర్వాత ఆయన రిటైర్ అయిన దాకా డీజీపీగా ఉంచి ఆ తర్వాత సివి ఆనంద్ గారినే డీజీపీ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే కోర్టులో పిటిషన్ వేయటము, శివధర్ రెడ్డి గారిని నియామకం మీద వివాదాలు రావడము, ఆ తర్వాత ఆయన రిటైర్మెంట్ తర్వాత ఎవరిని ఎన్నిక చేయాలని దాని మీద దీనికి సంబంధించి యూపీఎస్సీ లిస్టులు ముగ్గురు పేర్లు రావడం, ఆ ముగ్గురు పేర్లో కూడా సీనియర్ ఉన్న వ్యక్తి ఎవరంటే సివి ఆనంద్ కావడం. వీటన్నిటి పరిణామాల్లో ఆయనకు ఉన్న ఎఫిషియన్సీ, తర్వాత గతంలో చేసిన వర్క్స్ అన్నిటి మీద కూడా ఆధారపడి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉంది సివి ఆనంద్ మీద చెప్పి తెలుస్తా ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీ రాగానే ఆయన హైదరాబాద్ కమిషనర్ గా వేయటం, తర్వాత చాలా కీలకమైన పోస్ట్ లో కూడా హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించడం, ఆ తదుపరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 సంవత్సరాలు ఇంకా ఉంటుంది కాబట్టి ఆ 3 సంవత్సరాల వరకు కూడా సివి ఆనంద్ డీజీపీ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. పార్టీ కూడా ఆయన డీజీపీగా నియమించడంలో సానుకూలంగా ఉంది, సీనియారిటీ ఉంది, ఎఫిషియన్సీ ఉన్న ఆఫీసర్. ఇన్ని విషయాల్లో ఆయన ముందున్నాడు కాబట్టి నెక్స్ట్ డీజీపీ తప్పకుండా సివి ఆనంద్ అవుతారని చెప్పని కూడా మనకు తెలుస్తా ఉంది. మనోజ్, థ్యాంక్ యూ నారెడ్డి. సో మొత్తంగా డీజీపీగా సివి ఆనంద్కి అన్ని రకాల క్లియరెన్స్ దొరికింది.
అటు ప్రభుత్వం కూడా సివి ఆనంద్కే డీజీపీ బాధ్యతలు అప్పగించాలని సిద్ధంగా ఉంది. అయితే డీజీపీగా ఇటు సివి ఆనంద్ పేరుతో పాటుగా మరికొన్ని పేర్లు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం డీజీపీ స్థాయికి వెళ్లే కంటే ముందు ప్రస్తుతం ఆయన అనుభవిస్తున్నటువంటి పొజిషన్ హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు. అయితే ఈ స్థానాన్ని శిఖా గోయల్తో భర్తీ చేయబోతుందట ప్రభుత్వం. అటువైపు సివి ఆనంద్తో పాటుగా మరో ముగ్గురి పేర్లు కూడా వచ్చాయి. సో వినాయక ప్రభాకర్, ఆప్తే అండ్ సౌమ్య మిశ్రా వీళ్ళిద్దరు పేర్లు కూడా ఉన్నాయి. అయితే అందరికంటే సీనియర్గా ఉంది సివి ఆనంద్ కాబట్టి సివి ఆనంద్కే ఈ అవకాశం దక్కబోతుంది. యూపీఎస్సీ పంపినటువంటి డీజీపీ అర్హుల లిస్టులో కూడా సివి ఆనంద్ పేరుంది. 1991 బ్యాచ్కి సంబంధించిన ఆయన. సో ఈ నెల 30తో శివధర్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆ తర్వాత సివి ఆనంద్ ఆ పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సో సచ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పాలి, సిన్సియర్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ సివి ఆనంద్. సో సివి ఆనంద్ డీజీపీగా ఆయన క్లియరెన్స్ రావడంతో కొంత పోలీస్ వర్గాల్లోనే కాదు సామాన్య జనాల్లో కూడా కొంత ఉత్సాహం, ఆ చెరిషింగ్ మూమెంట్ కనిపిస్తోంది. బికాజ్ ఆయన అందరికీ యాక్సెసిబుల్గా ఉంటారు, సమస్యలు వింటారు, డైరెక్ట్గా ఆయన పబ్లిక్లో నుంచి చాలా సమస్యలు అడ్రస్ చేసిన వ్యక్తి కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్ అనే రకంగా అందరూ భావిస్తూ ఉన్నారు. సో సివి ఆనంద్ డీజీపీగా నియామకం పైన మీ రియాక్షన్ ఏంటి? కామెంట్ చేయండి. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU